ఉన్నారని నేను నమ్మి ప్రభువుని కనపరుస్తున్నాను. ఈ సాయంకాలం, ఈ రాత్రి చిన్న సందేశాన్ని, క్లుప్తమైన సందేశాన్ని మీ కొరకు మరి పంచుకోవాలని కోరుకుంటున్నాను. మొదటి సామ్యుల గ్రంథం 18వ అధ్యాయం, మొదటి సామ్యుల గ్రంథం 18వ అధ్యాయం 7వ వచనం చదువుతున్నాం. 7వ వచనం ఏముందంటే అక్కడ 18:7లో, ఆ స్త్రీలు గాన ప్రతిగానములు చేయొచ్చు వాయించుచు సౌలు 1000 కొలది, దావీదు 10,000 కొలది శత్రువులను హతం చేసిరి అనేది. ప్రియులారా, ఇక్కడ మనం చూస్తే సౌలు 1000 కొలది, దావీదేమో 10,000 కొలది శత్రువులను హతము చేశారట. ప్రియులారా, గొప్ప విజయాన్ని దేవుడు ఇశ్రాయేలీయుల పక్షంగా దేవుడు ఇచ్చాడు. ఎంత గొప్ప విజయం అంటే, అప్పటికి 40 దినాలుగా, సిన్స్ 40 days, 40 రోజులుగా ఈ గొలియత్ అన్నవాడు ఏం చేస్తున్నాడంటే ఇశ్రాయేలీయులను బెదిరిస్తున్నాడు, ఇశ్రాయేలీయులను భయపెడుతున్నాడు. ఫిలిస్తీయుడు వాడు, కోతువాడు, ప్రియులారా 6 మూల జానుడు, ఎత్తున్నాడు, ఎత్తైన వాడు, వెరీ స్ట్రాంగ్ పర్సన్, బలవంతుడు. మరొక పక్క శత్రువుగా ఉన్నాడు ఫిలిస్తీయుడు. ఇశ్రాయేలుని భయపెడుతున్నాడు. పిల్లరా, భయపడుతుంటే మరి సౌలు అండ్ సైన్యము, ఇశ్రాయేలులో అల్లాడిపోతున్నారు, భయముతో అల్లాడిపోతున్న సమయంలో దేవుడు అక్కడికి దావీదుని పంపించాడు. ఆమేన్. గాడ్ సెంట్ అనాయింటెడ్ వన్, అభిషేకించబడ్డ దావీదుని దేవుడు మరి ఆ యుద్ధ భూమిలోనికి పంపించాడు. కదా, ఎప్పుడైతే ఆ అభిషేకంతో నింపబడిన దావీదు అక్కడికి వచ్చాడో మొత్తం సిచ్యువేషన్ అంతా మారిపోయింది. స్తోత్రం చెప్పండి. ఆల్ సిచ్యువేషన్ టర్న్ అన్నమాట, అప్స్ అండ్ డౌన్ అయిపోయింది అనమాట. ఒక క్షణంలో 40 రోజులుగా మరి పీడిస్తున్న ఆ గొలియాతు ఒక క్షణంలో మరి నేల మీద బోర్ల పడ్డాడు. పిల్లలు దావీదు వచ్చి వాడిని చంపి మరి వాడి తలకాయ పట్టుకొని ఇశ్రాయేలుకి గొప్ప విజయాన్ని తీసుకొచ్చాడు. పిల్లలు అప్పుడు ఆ స్త్రీలు వారు స్తుతిస్తున్నారు, గాన ప్రతిగానాల స్తుతి ఆరాధన చేస్తున్నారు. ఏంటి తెలుసా? సౌలు 1000 కొలది, దావీదు 10,000 కొలది శత్రువును హతం చేశారు. పిల్లలు ఈ రాత్రి నేను చెప్పాలనుకున్న మాట ఏంటంటే, నీకు శత్రువుగా పరిణమించి, నీకు శత్రువులాగా నీ ఎదుట నిలబడి నేను భయపెడుతూ, నీ గుండెల నిండా ఆందోళన కలిగిస్తూ, నీకు నిద్ర లేకుండా, నెమ్మది సమాధానం లేకుండా చేస్తున్న గొలియాతు ఉన్నాడే, ఆ గొలియాతుని ప్రభు ఈ రోజు నీ చేతికి అప్పగించబోతున్నాడు. ప్రభు నీ చేతికి అప్పగించడం మాత్రమే కాదు, కానీ 10,000 స్తోత్రాలు, 10,000 అనే మాట దేవుని వాక్యంలో చాలా విశేషమైనది. యేసు ప్రభు వారు 10,000 మందిలో 10,000 మందిలో అతి సుందరుడు. 1000 మంది నీ కుడి పక్కన, నీ పక్కన పడి 10,000 మంది నీ కుడి పక్కన కూలినా నీకు అపాయమేమి రాదు. 10,000 అనేది గొప్ప దేవుని వాక్యంలో ఒక ఆశీర్వాదకరమైన లెక్క. ప్రియులరా, దేవుడు దావీదుకి గొప్ప విజయాన్ని ఇచ్చాడు. ప్రియులరా, నేను ఈ రాత్రి 3 విషయాలు మీకు చెప్పాలనుకుంటున్నాను. 3 విషయాలు. మొదటిది గొలియాతు గురించి మీకు చెప్తాను. రెండవది ఇశ్రాయేలు సైన్యం గురించి మీకు చెప్తాను. మూడవది దావీదు గురించి. క్లుప్తంగా జాగ్రత్తగా దేవుని వాక్యాన్ని ఆలకించండి. గొలియాతు వాడు he was an enemy of God's children, శత్రువు. ప్రియులారా, మనకి కూడా శత్రువులు ఉన్నారు. ప్రియులారా, దేవుని వాక్యం స్పష్టంగా చెప్తుంది. పేతురుగా రాసిన మొదటి పత్రికలో మరి ఆ 5వ అధ్యాయము 8వ వచనం మనం చూస్తే దేవుని వాక్యంలో అక్కడ ఒక మాట ఉంది. నిబ్బరమైన బుద్ధి గలవారే మెలకువగా ఉండండి. మీ విరోధి అయిన అపవాది గర్జించే సింహం వలె ఎవరిని మృంగుదునా అని వెతుకుచూ తిరుగుచున్నాడు. మీ విరోధి అయిన అపవాది వాడు గర్జించే సింహం వల్ల ఎవరిని మృంగుదునా అని తిరుగుతాడు. అపవాది సాతానుడు మనకు శత్రువుగా ఉన్నాడు. ప్రియులారా, వాడు ఎంత భయంకరంగా ఉన్నట్టే ప్రకటన గ్రంథంలో మరి 12వ అధ్యాయంలో కనపడుతుంది. ప్రియులారా, ప్రకటన 12వ అధ్యాయం 12వ వచనం చూడండి. 12వ వచనం, అందుచేత పరలోకమా పరలోక నివాసులారా ఉత్సహించుడి. భూమి సముద్రమా మీకు శ్రమ. అపవాది తనకు సమయం కొంచెమని తెలుసుకొని బహు క్రోధము గలవాడే బహుక్రోధము కక్ష
కోపము క్రోధము గలవాడై మీ యొద్దకు దిగి వచ్చి వాడు ఉన్నాడని దిగి వచ్చాడు పిల్లరా. మనుషుల్ని మింగేస్తా ఉన్నాడు, శత్రువుగా మారాడు పిల్లరా, మనకి శత్రువుగా పరిణమించాడు. ప్రతి క్షణం మనల్ని అటాక్ చేయాలని వాడి దృష్టి అంతా మన మీద ఉంది. కానీ ప్రైజ్ ద లార్డ్, దేవుని దృష్టి మన మీద ఉంది. ప్రైజ్ ద లార్డ్, హల్లెలూయా. గాడ్స్ ప్రొటెక్షన్ ఇస్ అరౌండ్ us. దేవుని కాపుదల మన చుట్టూ ఉంది కాబట్టి వాడు మనం తాకలేకపోతున్నాడు. యోబు విషయంలో సాతానుడు దేవునితో వాగ్వేతం పెట్టుకున్నాడు. పర్మిషన్ మనం అడుగుతున్నాడు. అయ్యా, నువ్వు యోబు చుట్టూ తన కలిగిన దాని చుట్టూ నువ్వు కంచి వేసావు కదా, నేను యోబుని ఎలా టచ్ చేయగలను? హౌ కెన్ ఐ టచ్ జోబ్? యు గేవ్ ఏ ఫెన్స్. యోబుకి నువ్వు మరి చుట్టూ కంచి వేసావు కదా, నేను ఎలా తాకగలనయ్యా అని మరి అపవాది ప్రభుతో వాదిస్తున్నాడు. నువ్వు ఆ పెన్స్ తీసేస్తే, ఆ కంచి తీసేస్తే నేను యోబుని టచ్ చేస్తానంటాడు. పిల్లలు, యోబు చుట్టూ మాత్రమే కాదు, మన చుట్టూ కూడా కంచి వేశాడు ఆయన. అదేంటనుకున్నారు? యేసు ప్రభు యొక్క రక్తపు కంచె. హల్లెలూయా. మరి పాత నిబంధనలో అగ్ని గుర్రాలు, అగ్ని రథాలు, అగ్ని పర్వతాలు ఉండేవి. మరి క్రొత్త నిబంధనలో యేసు రక్తము, పరిశుద్ధాత్మ అభిషేకం, ఈ రెండు మనల్ని కాపాడుతున్నాయి. స్తోత్రం చెప్పండి. అందుకే ఎప్పుడు యేసు రక్తం క్రింద నేను ఉన్నాను అని చెప్పుకోవాలి, ఎప్పుడు పరిశుద్ధాత్మ అభిషేకం క్రింద నేను ఉన్నానని చెప్పుకోవాలి. హల్లెలూయా. సో మరి సాతానుడు శత్రువుగా మారిన పిల్లరా, వాడు శత్రువులాగా చెలరైపోతున్నాడు. ఎక్కడ ప్రార్థన ఉండదో అక్కడ చొరబడతాడు, ఎక్కడ దేవునితో సహవాసం ఉండదో అక్కడ చొరబడతాడు, ఎక్కడ పాపం వచ్చిందో అక్కడ చొరబడతాడు, ఎక్కడ లోకం కనిపిస్తుందో అక్కడ చొరబడతాడు, ఎక్కడ శరీర క్రియలు వస్తాయో అక్కడికి వస్తాడు వాడు. మరి రాత్రి వాడు రాకుండా ఉండాలి అంటే యేసు రక్తం మన మీద, మన చుట్టూ, మన బిడ్డల మీద ప్రోక్షించబడాలా. ఆమేన్, హల్లెలూయా. పరిశుద్ధాత్మ అభిషేకం మన చుట్టూ ప్రోక్షించబడాలా. అప్పుడు వాడు మీ యొద్ద నుండి పారిపోతాడని మరి యాకోబు పత్రికలో మరి దేవుని వాక్యం క్లియర్ గా 4వ అధ్యాయంలో రాయబడింది కదా. యాకోబు పత్రిక 4వ అధ్యాయం మరి 7వ వచనం దేవుని వాక్యంలో రాయబడి చదవండి ఒకసారి. కాబట్టి దేవునికి లోబడి ఉండుడి, అపవాదిని ఎదిరించుడి, అప్పుడు వాడు మీ యొద్ద నుండి పారిపోవును. అప్పుడు మీ యొద్ద నుండి మీ శత్రువు మీ యొద్ద నుండి పారిపోతాడంతే. స్తోత్రం చెప్పండి. కానీ దేవుని వాక్యంలో ప్రభు ఇశ్రాయేలుకు వాగ్దానం చేస్తాడు, మీ శత్రువులు ఒక వైపు నుంచి వస్తారు. ఎన్ని త్రోవల్లో పారిపోతారు? 7 త్రోవల్లో పారిపోతారు. He will run in 7 ways. అంతేకాదు మరి సామెత 28:1 ఏం రాయబడిందంటే, నీతిమంతుడు మరి సింహంలే ధైర్యంగా ఉంటాడు. కింద అంటది, ఎవడో తరమకుండానే దుష్టుడు పారిపోతాడు. తరమకుండానే పారిపోతే, తరిమితే ఇంకా స్పీడ్ పడి వెళ్తాడు. మీకు ఇంకో విషయం టాప్ సీక్రెట్ చెప్పిన, చాలా మంది సాతానికి భయపడుతున్నారు, కానీ నువ్వు భయపడక ముందే నువ్వు అంటే ఆడికి భయం. Do you know the secret? వాడు ఓడిపోయిన శత్రువు అండి. వాడి తల కలవరిలో యేసుప్రభు వారు వాడు తల చెదగొట్టేశాడు. వాడు తోక ఊపుతాడు, తోక చూసి మనం భయపడిపోతున్నాం. ఎంత బలహీనం అండి, ఎంత అల్ప విశ్వాసులు మనం. ఇంకో విషయం చెప్తాను మీకు, నీవేంటో నువ్వు ఎరిగితే, ఇఫ్ యు నో వాట్ యు ఆర్, నీవెవరో నీకు తెలుసుకుంటే నేను మించిన వారు లేరు. దేవుడు నీలో ఉంచిన ఆ శక్తి, ప్రభు నీలో ఉంచిన విశ్వాసం, ప్రభు నీలో ఉంచిన రక్షణ, ప్రభు నీలో ఉంచిన ఆ అభిషేకం ఎంత గొప్పదో తెలుసండి. నువ్వు పారిపోవడానికి ముందే వాడు పారిపోవడానికి సిద్ధంగా ఉన్నాడు. మై ఫ్రెండ్స్, మీ శత్రువైన సాతానుడు మరి చాలా భయంకరంగా తిరుగుతున్నాడు కాబట్టి మనం చాలా జాగ్రత్తగా వాడిని జయించే వారిగా ఉండాలని దేవుడు కోరుకుంటున్నాడు. గొలియాత్ అంటే శత్రువు. సాతాను మాత్రమే ప్రియులరా, మనకు శత్రువులు చాలా ఉన్నాయి ప్రియులరా. మరి మన వ్యాధి రోగ బాధలు మనకు శత్రువులుగా మారుతాయి కొన్నిసార్లు. ఆ శత్రువుని కూడా దేవుడు ఓడిస్తాడు ఈ రాత్రి. ఆమేన్. భయపడుతున్నారా? యెహోవా యందు భయభక్తి గలవాడికి ఏది రాదు, ఏ లేమి ఉండదు, బహు ధైర్యం కలిగి ఉంటాడు. అంతేకాదు, క్రీస్తు యేసునందున్న వారికి ఏ శిక్ష, నువ్వు యేసు ప్రభువులకు వస్తే ఏ శిక్ష లేదు. రక్షణ పొందడానికి ఏ తెగులు సమీపించదు. 91 కీర్తనలో రాయబడింది, 121 కీర్తనలో రాయబడింది, 107:20లో రాయబడింది. పిల్లరా, నిర్మకాండలో రాయబడింది, ఏ తెగులు నీకు రానివ్వను. పిల్లరా, ఈ రోజు వచ్చిన ఈ కరోనా వైరస్ ఇది ఒక తెగులు. పిల్లరా, ఏ తెగులు నీకు రానివ్వనన్నాడు. నీ దేవుడిని యెహోవా వాక్కు శ్రద్ధగా ఆలకిస్తే, ఆయన మాటలు వింటే ఐగుప్తులకు కలిగేసిన రోగాల్లో ఏది నీకు రానివ్వనన్నాడు. చూడండి నిర్గమాకాండం. మీ దేవుడైన యెహోవా
వాక్కును శ్రద్ధగా విని ఆయన దృష్టికి న్యాయమైనది చేసి ఆయన ఆజ్ఞలకు విధేయులై ఆయన కట్టడలన్నింటినీ అనుసరించి నడిచిన ఎడల నేను ఐగుప్తులకు కలుగు చేసిన రోగములలో ఏదియూ మీకు రానియను. 15:26 రాయబడింది నిర్గమకాండంలో, ఐగుప్తీయులకు కలుగజేసిన రోగములలో ఏది నీకు రానివ్వను. స్తోత్రం. Do you believe this word? ఈ మాటలు నువ్వు నమ్ముతున్నావా? ఈ మాట ఎప్పుడు చెప్పాడో తెలుసా? ఆ ఎరసను దాటినాక. ఎరసను దాటిన తర్వాత, ఫరో బంధకాల నుంచి బయటకు వచ్చిన తర్వాత దేవుడు ఇశ్రాయేలుతో చెప్తున్న మాట్లాడి తెలుసా? నేను మీకు ఐగుప్తీయులలో 10 రోగాలు 10 తెగులు పంపించానే, ఆ తెగులు ఒకటి కూడా మీకు రానివ్వను. నేను మిమ్మల్ని స్వస్థపరిచి యెహోవా రాఫా. నేను ఈ రాత్రి నేను ప్రవచిస్తున్నాను, యెహోవా రాఫా యొక్క మరి చేతులు మరి మిమ్మల్ని కప్పుతాయి. యెహోవా రాఫా యొక్క రక్తం మిమ్మల్ని కప్పుతుంది. యెహోవా రాఫా యొక్క సన్నిధి మిమ్మల్ని ఆవరిస్తుంది. భయపడద్దు నా స్నేహితులారా. సాతానుడు నీకు శత్రువా? మరి రోగము వ్యాధి బాధలు నీకు శత్రువా? ఈ కరోనా వైరస్ కూడా భయంకరమైన దురాత్మ, ఇది ఈవిల్ స్పిరిట్. ఒక రోజు రాబోతుంది, త్వరలో రాబోతుంది, కనిపించకుండా పోతుంది. ఒకసారి స్తోత్రం చెప్పండి. అయితే ఆ పిల్లలు విపరీతంగా ఒక పాండమిక్ గా, ఒక మహమ్మారిగా విజృంభిస్తుంది. ఇంకో అద్భుతం విషయం చెప్పరా? రక్షణ పొందిన బిడ్డలు ఎవరిని తాకట్లేదు. చెప్పండి, ఎవరిని విశ్వసించిన వారిని, రక్షణ పొందిన వారు ఎవరైనా తాగడానికి దీనికి అధికారం లేదు. సో ధైర్యం తెచ్చుకోండి. ఈ శత్రువు గొలియాతు నీ ముందు నిలబడి ఉన్నాడు. ఎస్, ఇది సాతానుడు. రోగాలు, తర్వాత సమస్యలు, శోధనలు, ఇబ్బందులు, నిందలు, ఇవన్నీ శత్రువులే నీకు. అయితే ఈ రాత్రి 10,000 మంది శత్రువులని నీవు హతమార్చబోతున్నావు. స్తోత్రం. దావీదుకి దేవుడిచ్చిన వాగ్దానం ఏంటో తెలుసా? సౌలు 1000 కొలది, దావీదు 10,000 కొలది. ఆ 10,000 కొలది శత్రువులను హతము చేశాడట దావీదు. అలాంటి విజయాన్ని దేవుడు నీకు ఇస్తాడు. నీ శత్రువుల్ని నీ చేతనే దేవుడు మరి తరిమి కొడతాడు. నీ గొప్ప జయం ఇస్తాడు, నీ గొప్ప విక్టరీ ఇస్తాడు. ఏం భయపడద్దు. గొలియాతు పిల్లలు, గొలియాతు ఎలా ఉన్నాడు తెలుసు? వాడు 6 మూడు చాలా ఎత్తైన వాడు. నీ సమస్యకి ఎంత ఎత్తైనా భయపడద్దు. స్తోత్రం. ఆ ఎత్తు కంటే ఆయన ఎత్తైన వాడు. స్తోత్రం చెప్పండి. ఆ నీ కృప ఆకాశం కంటే ఎత్తైనది. విన్నారా ఈ మాట? నీ కృప ఆకాశం కంటే ఎత్తైనది. ఇంగ్లీష్ బైబిల్లో చదివారు ఆ మాట ఎప్పుడైనా మీరు? ఏమని తెలుసు? ఆకాశం అని తెలుగు, ఇంగ్లీష్ బైబిల్లో హెవెన్, పరలోకం ఉంది. దేవుని కృపట పరలోకం కన్నా ఎత్తుగా ఉందట. స్తోత్రం చెప్పండి. ఎంత గొప్ప మరి ఆశీర్వాదం. ఆయన కృపని అనుగ్రహిస్తాడు దేవుడు. గొలియాతు కంటే ఎత్తైన వాడు నీ దేవుడు. వాడు యుద్ధ వీరుడట. వాడి యొక్క పన్నాగాలు ఎదుట పారకుండా దేవుడు చేస్తాడు. వాడిని నిరాయుధులుగా చేస్తాడు దేవుడు. ఆమె వాడి ఆయుధాలని లాగేసుకుంటాడు. స్తోత్రం చెప్పండి. ఈ రాత్రి గొలియాతు నీ ముందు నిలబడి ఉన్నాడా? భయపడద్దు. ప్రభు నీకు జయమిస్తాడు. నేను 2వ పాయింట్లోకి వస్తున్నాను. 2వ పాయింట్ ఎవరు? సౌలు, ఇశ్రాయేలీయులు. ఈ దినాల్లో చాలా మంది సౌలు, ఇశ్రాయేలీయులాగా మారిపోయారు, తయారయ్యారు, భయపడిపోతున్నారు. ఒక మాట మీకు చెప్తాను. ఒక వ్యక్తికి భయం ఎప్పుడు వస్తుందో తెలుసండి? తన దేవుని ఎరగకపోతే, వాగ్దానాలు తెలియకపోతే, తన ఏంటో మర్చిపోతే భయం వస్తుంది. దేవుని వాక్యం క్లియర్ గా చెప్తుంది. 365 సార్లుట, 365 సార్లు భయపడద్దు. పిల్లల భయం అంటే భయంకరం ఉరుగా మారుతుందట. భయపడద్దు. మీకు ఎప్పుడైనా ఒకరు భయం వేసింది అనుకోండి, వెంటనే వాగ్దానాలు ఓపెన్ చేయండి. వెంటనే దేవుని వాక్యాన్ని ఓపెన్ చేయండి. వెంటనే పరిశుద్ధులతో మాట్లాడండి. నిద్ర పట్టట్లేదు అనుకోండి, వెంటనే వాక్యం ఓపెన్ చేయండి. దేవుని వాక్యం చదవండి. భయం అనేది సాతానుడు వేసే భయంకరమైన బాణం. అది సాతానుడు బాణాలు వేస్తున్నాడు, అగ్ని బాణ. అందుకే ఎఫెసీ పత్రికలో ఉన్న మాట, ఎఫెసీ పత్రికలో ఆ మాట మనం చూస్తాం. చూడండి ఒకసారి. ఎఫెసీ పత్రిక 6వ అధ్యాయం 16వ వచనం చూడు. 16వ వచనం. ఇవన్నీ గాక విశ్వాసమును డాలు పట్టుకొనుడి. దానితో మీరు దుష్టుని అగ్ని బాణములన్నిటిని ఆర్పుటకు శక్తిమంతులవుదురు. హల్లెలూయా. దుష్టుని అగ్ని మామూలు బాణాలు కదా, ఎలాంటి బాణాలట? అగ్ని బాణాలు. చుట్టూ చివరిని ఏంటంటే అగ్గిరెట్టాడు. వినాలి. ఇంకేమో కొట్టాడంటే ఆ బాణగా దిగబడిపోయిందంటే మరి అగ్నితో కాల్చబడి చాలా మంది చనిపోతున్నారు.
దుష్టుడు వేసే అగ్ని బాణాలు నిన్నేమి చేయవు. దుష్టుని అగ్ని బాణాలు ఆర్పడానికట ఏమి ఇచ్చేటట్టు దేవుడు మనకి? విశ్వాసం అనే డాల్ ఇచ్చేటట్ట. ప్రైజ్ ది లార్డ్. నీ చేతిలోకి విశ్వాసమైన డాల్ ఇప్పుడే వచ్చును గాక. ఆమేన్. విశ్వాసమైన డాలు నీ చేతిలోకి ఇప్పుడే వచ్చును గాక. ఒక చేతిలోనికి, మరొక చేతిలోనికి వాక్యమైన ఖడ్గము వచ్చును గాక. స్తోత్రం. నీ గుండెల్లోకి సాతానుడు బాణాలు దిగిపోకుండా ఉండడానికి నీకు దేవుడు మరి నీతి అనే ఆ బ్రెస్ట్ ప్లేట్ మైమరు ఇచ్చును గాక. నీ తలలో సాతానుడికి బాణాలు దిగిపోకుండా రక్షణనే ఆ హెల్మెట్ ప్రభునికి ఇచ్చును గాక. ప్రైజ్ ది లార్డ్. నీ నడు బలహీనం కాకుండా మరి ఆ దేవుని వాక్యంలో మరి ఏమిచ్చాడు ప్రియుడా? సత్యం అని దట్టి నీకు ఇచ్చును గాక. సువార్తాన్ని సిద్ధమని మనసుని జోడు నీకు ఇచ్చును గాక. ధైర్యంగా నిలబడటానికి ప్రభు నీకు కృప అనుగ్రహించును గాక. స్తోత్రం. హల్లెలూయా. అది 10వ వచనం, 10వ వచనంలో 6వ అధ్యాయం 10వ వచనం. తుదకు ప్రభు యొక్క మహాశక్తిని బట్టి ఆయన యందు బలవంతులై ఉండుడి. మీరు అపవాది తంత్రములను ఎదిరించుటకు శక్తిమంతులగునట్లు దేవుడిచ్చు సర్వాంగ కవచమును ధరించుకొనుడి. మీరు అపవాది తంత్రములను ఎదిరించుటకు, వాడు అగ్ని బాణములు ఆర్పుటకు శక్తిమంతులు అవుదురు గాక. ప్రైజ్ ది లార్డ్. సౌలు ఇశ్రాయేలు సైన్యము భయపడి 40 రోజులు పారిపోతున్నారు. దే వర్ రన్నింగ్. మరి అలాంటి స్థితిలో ఉన్నవేమో ధైర్యం తెచ్చుకో. రాత్రి నేను దేవుని సేవకుడిగా చెప్తున్నాను, భయపడొద్దు, భయపడద్దు. నీ పక్షంగా ఉన్నవాడు, లోకంలో ఉన్నవాడి కంటే గొప్పవాడు, బలవంతుడు మనతో ఉన్నాడు. పిల్లరా, ఆయన మన వెనకాతలు నిలబడి ఉంటాడు. ఇప్పుడు ఆయన మన కుడి చేతులు పట్టుకుంటాడు. స్తోత్రం. హల్లెలూయా. యెషయా గ్రంథము 45వ అధ్యాయం ఓపెన్ చేయండి ఒకసారి. నేను ముగించేస్తాను త్వరగానే. యెషయా 45వ అధ్యాయం మొదటి వచనం చదువు. మొదటి వచనం. అతని పక్షమున జనములను జయించుటకు, అతని పక్షముగా జనములను జయించుటకు నేను అతని కుడి చేతిని పట్టుకుని ఉన్నాను. ఓ, ఏం చేశాడంట? నీ కుడి చేతిని పట్టుకున్నాడంట. కుడి చేతిని పట్టుకున్నాడంట. 2వ వచనం కూడా చదవండి. నేను నీకు ముందుగా పోవచ్చు, నీకు ముందుగా నేను వెళ్తాను, మెట్టగానున్న స్థలములను సరళము చేసేదను, ఎత్తుగా మెట్టగా ఉన్న స్థలములు సరళం చేస్తాను, ఇత్తడి తలుపులను పగలగొట్టేదను, ఎత్తడి తలుపులు ఇనప గడియలు విడగొట్టేదను. పిల్లల పగలగొడతాడు, విడగొడతాడు. హల్లెలూయా. సాతానుడు ఒకవేళ నువ్వు ముందుకు వెళ్లకుండా ఎత్తడి తలుపులు వేసాడు. మామూలు చెక్క తలుపులు తొనుదని తిరిగిపోతాయి, కానీ ఎత్తడి తలుపులు ఎక్కడ వెళ్తాయండి? నీ ముందు సాతానుడు వేస్తున్న ఎత్తడి తలుపులను ఇనప గడియలు విరగొట్టేవాడు, పడగొట్టేవాడు నీ దేవుడైన ప్రభువే. ఆయన నీ ముందుగా నడుస్తాడు. భయపడద్దు. ఫియర్ నాట్. 1000 ఏనుగుల బలంతో నిన్ను ఇప్పుడే ప్రభు నింపుతాడు. దేనికి భయపడాల్సిన పనిలే. సమస్యలు ఉన్నాయా? ప్రభు తీసేస్తాడు. వ్యాధి ఉందా? ప్రభు తీసేస్తాడు. ఇది కొత్త మనకండి. ఇంతకు ముందు ఎప్పుడు ప్రభు మనం బాగు చేయలేదా? స్వస్థపరచలేదా? ఎంతకన్నా భయంకర పరిస్థితులు వచ్చి ప్రభు లేపాడు కదా మనల్ని. ఎందుకు భయపడుతున్నావు? భయపడద్దు. నీ ఇంటి చుట్టూ దేవదూతలు ఉంటారు, నీ చుట్టూ ఏంజల్స్ ఉంటాయి, దేవదూతలు ఉంటారు. యేసు రక్తం ప్రోక్షించబడింది, పరిశుద్ధాత్మ అగ్ని ఉంది నీ చుట్టూ. ఆ అగ్నితో సాతాన్ని కాల్చివేస్తాడు ప్రభు. ఆమేన్. భయపడద్దు. సౌలు ఇశ్రాయేలీయులు భయపడిపోతున్నారు. ఇలాంటి సిచ్యువేషన్ మధ్యలో దేవుడు అక్కడికి దావీదుని పంపించాడు. స్తోత్రం చెప్పండి గట్టిగా. హల్లెలూయా. హల్లెలూయా. ఆ దావీదు పిల్లల మరి వచ్చి దేవుని ప్రజలకు గొప్ప విజయాన్ని ఇచ్చాడు. దావీదు ఒక మాట అన్నాడు. ఏంటో తెలుసా? యుద్ధం యెహోవాదే. యుద్ధం ఎవరిది? యెహోవాదా మందా? యుద్ధం దేవుడిదా మందా? చాలాసార్లు మరి యుద్ధం నువ్వేది చేస్తున్నావు? లేదండి బాబు, నా యుద్ధం నేనేం చేసుకోవాలి బాబు అనుకుంటే దేవుడు పక్కన నిలబడతాడు. ఆయన ఇన్వాల్వ్ అవ్వరు. లేదయ్యా, యుద్ధం నేను చేయలేను, మీరే చేయండి అయ్యా అని ప్రభుకు నువ్వు అప్పగించుకుంటే కనుక నీ పక్షంగా ప్రభు యుద్ధం చేస్తాడు. స్తోత్రం. ఆయన యుద్ధం చేస్తే గెలిపే గాని ఓటమి. ఆయన జయశీలుడు కదా, ఆయన విజయశీలుడు, ఆయన పునరుద్ధానుడు, ఆయన దేవుడికే దేవుడు, దేవతలకు దేవుడు. దేవతలట, సకల దేవతలట ఆయన ఎదుట సాగిలపడి నమస్కారం చేస్తాయట. సూర్యుడు అంట ప్రతిరోజు మార్నింగ్ అంట సూర్యుడు వచ్చి దేవుని దగ్గరికి వచ్చి, అయ్యా మీరు పర్మిషన్ ఇస్తే నేను వెళ్తానని అంటాడంట. సూర్య చంద్ర నక్షత్రాలు ఆయన పర్మిషన్ తో ముందుకు వస్తాయి. ఎంత పెద్ద దేవుడు, ఎంత గొప్ప దేవుడు. నీ పక్షం యుద్ధం యెహోవాదే. దానికి ఇంకోటి కలుపుతున్నాను. యుద్ధం యెహోవాదే, విజయం నీదే. స్తోత్రం చెప్పండి గట్టిగా. బ్యాటిల్ బిలాంగ్స్ టు గాడ్, విక్టరీ ఇస్ యోర్స్. యుద్ధం ఆయన చేస్తాడు, విజయం నీకు ఇస్తాడు. ప్రైజ్ ది లార్డ్. ఈ రాత్రి దావీదు
పిల్లరా ఎవరికి సాదృశ్యంగా ఉన్నది తెలుసా? విశ్వాసం కలిగిన విశ్వాసికి, ధైర్యం కలిగిన విశ్వాసికి, అభిషేకం కలిగిన విశ్వాసికి, మారు మనసు పొందిన విశ్వాసికి, నమ్మకత్వం కలిగిన విశ్వాసికి దేవుడు విజయాన్ని ఇస్తాడు. పోరాటాలు మనకున్నాయి పిల్లలు, చాలా పోరాటాలు ఉన్నాయి. ఎవరు పోరాటాలు అనుకున్నాయి, మనందరం పోరాటాల మధ్యలో ఉన్నాం. భయపడద్దు, దేవుడు నీకు విజయం ఇస్తాడు. హల్లెలూయా, థ్యాంక్ యూ లార్డ్. దావీదు పిల్లలు అక్కడ 3 వాడాడు. మొదటిది ఏంటి తెలుసా? విశ్వాసాన్ని వాడాడు. ఎలా వాడాడు తెలుసా? ఒక మాట, మరి ఆ మాట చదివితే బాగుంటుందేమో, నేను ముగించేస్తాను. ఒక మాట, ఫస్ట్ ఈ యూజ్డ్ ఫెయిత్. అదేంటో తెలుసా? 45వ వచనం చూడండి. 1 శామ్యూయల్ 17:45 వచనం. దావీదు అంటున్నాడు, నీవు కత్తియు ఈటియు బల్లెమును ధరించుకుని నా మీదకి వస్తున్నావు. అయితే నీవు తిరస్కరించిన ఇశ్రాయేలు సైన్యములకు అధిపతి యెహోవా పేరట నీ మీదకి వస్తున్నాను. 46వ వచనం చూడండి. విశ్వాసం, గొప్ప విశ్వాసం అండి దావీదులని. చూడండి, ఈ విశ్వాసం ఒప్పుకొని ఎలా ఉందో చూడండి ఒకసారి. 46 చదవండి. ఈ దినమున యెహోవా నిన్ను నా చేతికి అప్పగించును. 40 రోజుల నుంచి నువ్వు పీడిస్తున్నావు కదరా, 40 రోజులు బట్టి మార్చి నెల 14 నుంచి పీడిస్తున్నావు కదే. ఏంటది? కరోనా, ఓ గొలియతు, ఓ సమస్య, ఓ రోగమా, ఇన్ని రోజులు బట్టి పీడిస్తున్నా ఈ దినమున, చదవండి, ఈ దినమున యెహోవా నిన్ను నా చేతికి అప్పగించును. నిన్ను నా చేతికి అప్పగిస్తున్నాడు. నేను నిన్ను చంపి నీ తల తెగవేతును. నేను నిన్ను చంపుతాను, నీ తల తెగవేస్తాను. ఇశ్రాయేలులో దేవుడున్నాడని లోక నివాసులందరూ తెలుసుకున్నట్లు నేను ఈ దినమున ఫిలిష్తీయుల యొక్క కళేబారములను ఆకాశ పక్షులకును భూమృగములకును ఇత్తును. ఏం విశ్వాసం అండి దావీదులో, విశ్వాసము. ఇంకా యుద్ధమే స్టార్ట్ అవ్వలేదు దావీదు గొలియాతుకి, ఇంకా ఏమీ లేదు. విశ్వాసం తొప్పుకుంటాడు. ఏంటి తెలుసా? ఈ రోజు నిన్ను చంపుతాను, ఈ రోజు నువ్వు ఓడిపోతావు, ఈ రోజు నేను ఆకాశ పక్షులు గెంతగేస్తాను, విజయం మాదే, నేను గెలుస్తాను. విశ్వాసం ఒప్పుకోలేండి, ఫెయిత్ కన్ఫెషన్. ఈ రోజు దావీదు గెలవడానికి ఫస్ట్ సీక్రెట్ ఏంటో తెలుసా? విశ్వాసపు ఒప్పుకోవాలి. అవిశ్వాసపు మాటలు ఎప్పుడు మన నోట రానివ్వకుండా చూసుకోవాలి. పరిస్థితులు ప్రతికూలంగా మౌనంగా ఉండాలి. పరిస్థితులు ప్రతికూలంగా ఉంటే సైలెంట్ అయిపోవాలా. దేవుడు మాట్లాడతాడు నీతో, ప్రభు నిన్ను బలపరుస్తాడు. ప్రభు విశ్వాసపు ఒప్పుకోవాలి పిల్లరా. రెండవది ఏంటో తెలుసా? పిల్లరా, మరి యుద్ధం చేయటం ప్రారంభించాడు. ఈ స్టార్టెడ్ ఫైటింగ్. విశ్వాసం కలిగి ఉంటే చాలదు, క్రియలు పిల్లలు విశ్వాసం కలిగి ఉండడం మాత్రమే చాలదు, మరి కార్యం చేయడం, యుద్ధం చేయడం మొదలెట్టాలి మనం. హల్లెలూయా, యుద్ధం చేస్తున్నాడు పిల్లరా. దావీదు 3 ఉన్నాయి దావీదు దగ్గర. 3. మొదటిది కర్ర ఉంది, రెండోది ఒడిసెలు ఉంది, మూడోది రాళ్ళు ఉన్నాయి. 5 రాళ్ళు సంచిలో వేసుకున్నాడు. ఈ 3 కార్యం చేయడం ప్రారంభించాలి. కర్ర అంటే నీ దుడ్డు కార్యం, నీ దండం. కర్ర అంటే పిల్లరా మరి సిలువలకు సాదృశ్యంగా ఉంది పిల్లరా. ఒడిసెలంటే ధైర్యానికి సాదృశ్యంగా ఉంది. రాయి అంటే దేవుని వాక్యానికి సాదృశ్యంగా ఉంది. ఈ 3 పట్టుకుని, ఈ 3 వాడి నువ్వు యుద్ధానికి సంసిద్ధుడు కావాలా. స్తోత్రం, హల్లెలూయా. ఎప్పుడైతే పని ప్రారంభించాడో, యుద్ధం చేయడం ప్రారంభించాడో, విశ్వాసం మాత్రమే కాదు, విశ్వాసం ఒప్పుకొని ఇంటి పారిపోయాడు దావీదు. యుద్ధం చేయడం మొదలెట్టాడు. ఈ రోజు నువ్వు కూడా యుద్ధం చేయడం ప్రారంభించు పిల్లరా. వెనకాతల ఇశ్రాయేలీయులు ఉన్నారు, సైన్యం ఉంది, సౌలు ఉన్నాడు. నీవు, నీ వెనకాతల నీ భార్య, నీ పిల్లలు ఉన్నారు, నీ వెనకాతల నీ సంఘం ఉంది. ఏం భయపడొద్దు, యుద్ధం చేయడం ప్రారంభించు. ప్రభు నీకు విజయం ఇస్తాడు. ఆమేన్. ఓడిపోవు ఎన్నడు. నీవు ఎప్పుడు ఓడిపోవు. వేస్తున్నామల యు ఆర్ బోర్న్ టు విన్. గెలవటం కొరకు నువ్వు పుట్టావు. హల్లెలూయా. నువ్వు ఓడిపోవు ఎప్పుడు పిల్లగా. అది రెండవది. మొదటి విశ్వాసం దావీదు, రెండవది యుద్ధం చేస్తున్నాడు, మూడవది ఏంటో తెలుసా? దేవుడు దావీదుకి చేతిలో జయాన్ని ఇచ్చాడు. గాడ్ గేవ్ హిమ్ గ్రేట్ విక్టరీ. చూడండి ఒకసారి 54వ వచనం. అయితే దావీదు ఫిలిష్తీయుల ఆయుధంలో తన డేరాలో ఉంచుకుని అతని తలను తీసుకుని యెరూషలేముకు వచ్చాడు. హల్లెలూయా. పిల్లరా, మరి ఆ విజయం యొక్క మరి యొక్క ఆనవాలు దేవుడు దావీదు చేతిలో పెట్టాడు. హల్లెలూయా. దావీదు చేతిలో ఏముందో తెలుసా? ఇంతకు ముందు కర్ర ఉండేది, ఇప్పుడు కర్ర స్థానంలో దేవుడు ఇచ్చాడు తెలుసా? గొలియాతు తలకాయ ఇచ్చాడు.
అది గెలుపు, అది రివార్డ్, అది నీకు దేవుడు ఇచ్చిన బహుమానం, దేవుడు నీకు ఇచ్చిన. ఇంకో మాట చెప్పనా, దావీదు చేతిలో ఉన్నది గొలియతు తల మాత్రమే కాదు, రాజ్యరికం. ఇశ్రాయేలుకి రాజుగా మారిపోతున్నాడు. ఆమేన్. దావీదు చేతిలో దేవుడు ఆ ఇశ్రాయేలుకి రాజుగా ఉండే అధికారాన్ని ఇచ్చాడంతే. హల్లెలూయా. సింపుల్ థింగ్స్ లో నువ్వు నమ్మకం ఉంటే దేవుడు పెద్ద పెద్ద నీకు ఇస్తాడు. పిల్లలు చిన్న యుద్ధం చేశాడంతే, చేతిలో గొలియతు తలకాయ. సౌలుకి తెలియదు అది రాజ్య అధికారం అని. దేవుడు దావీదుకి ఇచ్చాడు. గాడ్ మేడ్ హిమ్ కింగ్. దావీదు దేవుడు రాజుగా చేశాడు. ఆ సిచ్యువేషన్ దావీదు లైఫ్ ని టర్న్ చేసేసింది. స్తోత్రం. చాలాసార్లు చిన్న అనుభవం మన జీవితాన్ని మార్చేస్తుంది. ఈ రాత్రి చిన్న స్మాల్ థింగ్, స్మాల్ ఇన్సిడెంట్ విల్ చేంజ్ ఎంటైర్ యువర్ లైఫ్. ప్రియులారా, గొర్రెల కాపరి రాజుగా మార్చబడ్డాడు. ఆశీర్వాదం, బ్లెస్సింగ్ వచ్చేస్తుంది. ఈ రాత్రి మరి నా వాక్యం యొక్క టైటిల్ ఏంటో తెలుసా? యుద్ధం యెహోవాది, విజయం మాత్రం నీదే. ఆమేన్. భయపడద్దు, విజయం నీకు ఇవ్వబోతున్నాడు దేవుడు. అన్ని విషయాల్లో కూడా ఆర్థిక సమస్యల చేత పోరాడుతున్నావా? ఎంత ప్రయత్నం చేసినా చేతికి డబ్బులు అందటం లేదా? కన్నీరు కార్చినా, ఎంత ప్రయత్నం చేసినా, మనుషులకి మరి ఎంత సహాయం అడిగినా రావట్లేదా? ఈ రాత్రి దేవుడు నీకు విజయం ఇవ్వబోతున్నాడు. దేవుడు ద్వారాలు తెరవబోతున్నాడు. 3:8 ప్రకటనలో, ఇదిగో నేను నీ ఎదుట తలుపులు తెరిచి ఉంచాను, ఎవరు దాన్ని మూయలేరు. నేను నీ ఎదుట తలుపులు తెరిచి ఉంచాను. ఆ రోజు దావీదుకి ఇచ్చిన విజయాన్ని ఈ రోజు నీ సొంతం చేయబోతున్నాడు దేవుడు. yes. ఈ రాత్రి నీ సొంతం దేవుడు చేయబోతున్నాడు. నీ పక్షంగా దేవుడు ఎంతో చేస్తాడు. నువ్వు నిలబడెత్తే, నువ్వు ఇశ్రాయేలు సైన్యం లాగా, సౌల్ లాగా వెనకడుగులు వేయొద్దు, ముందు అడుగులు వేసుకుని ముందుకు దూసుకుని పో. దేవుడు నీ పక్షంగా ఎంతో చేస్తాడు, నీ గొప్ప విజయాన్ని ఇస్తాడు. ఈ రాత్రి ఆ విజయాన్ని, ఆ 10,000 మందిని అర్థం చేసే శత్రువులు అర్థం చేసే కృప, ఆ అధికారము, అభిషేకము, దీవెన దావీదుకి ఇచ్చినట్లుగా ప్రభు నీకు మాటలు వింటున్న వారందరికీ, నాకు, మనందరికీ ప్రభు అనుగ్రహించును గాక. దేవుడి మాటలు మన వెనుకలో దీవించును గాక. నేను మీ కొరకు ప్రార్థన చేస్తాను. అలాగే కళ్ళు మూసుకోండి, అలాగే తలలో వంచండి. మీ కొరకు ప్రార్థన చేస్తాను. అందరూ తలలో వంచండి, మీ కొరకు నేను ప్రార్థన చేస్తాను. అందరు కళ్ళు మూసుకోండి. We give you all the praise. We give you all the praise. 1 minute, 2 minutes అలా ప్రార్థన చేసుకోండి. విని వాక్యాన్ని బట్టి, ప్రభా చాలాసార్లు నేను పారిపోతున్నానయ్యా, చాలాసార్లు వెనకడుగు వేస్తున్నానయ్యా, భయపడుతున్నానయ్యా, అయ్యా నా శత్రువులు చూసి అల్లాడిపోతున్నానయ్యా, నా చుట్టూ శత్రువులు చాలా ఉన్నాయి, ఇవన్నీ శత్రువులుగా మారి నా ముందు నిలబడ్డాయి, గొలియాతులా కనబడుతున్నాయి. ఏం చేయాలో, గొలియాతుని గెలవాలంటే ఏం చేయాలో ఈ రాత్రి ప్రభు నీతో మాట్లాడారు. 40 రోజులుగా భయపడుతున్నాడు. ఈ దినమునే అప్పగిస్తాడు దేవుడు. ఎన్ని నెలలుగా, ఎన్ని సంవత్సరాలుగా శత్రువు నీ ముందు నిలబడుతున్నాడు. ఈ రాత్రి ప్రభు నీకు వాడు తలకాయ అప్పగించబోతున్నాడు. ఈ రాత్రి దేవుడు నీ శత్రువు మీద నీకు జయం ఇవ్వబోతున్నాడు. ప్రొఫెసర్, నేను ప్రవచిస్తున్నాను. నా ప్రియ సహోదరులారా, వాక్యం వింటున్నా నా ప్రియ సహోదరులందరికీ దేవుని సేవకుడిగా ప్రవచిస్తున్నాను. మీకు దేవుడు జయాన్ని ఇవ్వబోతున్నాడు. మీరు నిలబడండి అంతే, విక్టరీ మీకు ఇస్తాడు. ఏమాత్రం భయపడద్దు, ధైర్యం తెచ్చుకోండి, భయపడద్దు. చిన్న కోరస్ పడదాం. Sing
10,000 10 ఉన్నతమైన ఆ గొప్ప విజయాన్ని దేవుడు నీకు ఇవ్వబోతున్నాడు ఈ రాత్రి. Tonight, not tomorrow, tonight. This is your day. ఈ రోజు నీది. Today is your day. This is your day, my brother, my sister. Praise the Lord. మీ కొరకు ప్రార్థన చేస్తాను. అందరూ తలలో ఉంచండి. మహాపరిశుద్ధుడైన తండ్రి, ఘనమైన ఆయన, ఈ రాత్రి ప్రభా ప్రారంభం నుంచి ఇప్పటి వరకు మీరు మాతో ఉన్నారు. ఈ రాత్రి లైవ్ ని మీరు ఆశీర్వదించారు ప్రభా. నీ బిడ్డలకు దీవెనకరంగా మార్చండి ప్రభా. ఎంతమంది అయితే వాక్యాన్ని విన్నారో, ఎంతమంది అయితే ఇంకా వినబోతున్నారో, ప్రపంచ నలుమూలలో ఎంతమంది వాక్యాన్ని వినబోతున్నారు, వారందరి జీవితాల్లో గొప్ప కార్యం చేయమని ప్రార్థిస్తున్నారు. అనేకులు ఈ వాక్యం ద్వారా ఉజ్జీవింపబడాలా, ఈ వాక్యం ద్వారా అనేకులు వెలిగించబడాలా, అనేకులు ఆత్మలు వెలిగించబడాలా. నైనా భయముతో అల్లాడిపోతున్నా నీ ప్రజలు. నైనా గొలియాతు వలె శత్రువు లేచినప్పుడు నీ ప్రజలు నాయన పారిపోతున్నారంట. అయ్యో వెనక్కి పారిపోతున్నారంట. 40 దినాలు అల్లాడిపోతున్నారంట. అయ్యా దావీదుని ఎలా పంపించావు, అలాగే నాయన నీ బిడ్డల్ని బలపరిచి పంపించండి. నీ బిడ్డలని అనాయింట్ చేయండి. నీ బిడ్డలకు ధైర్యం పుట్టించండి. వారి గుండెల్లో, హృదయంలో ధైర్యమును మనసులో పుట్టించు ప్రభు. గొప్ప విజయాన్ని ఇవ్వండి అయ్యా, గొప్ప జయాన్ని ఇవ్వండి అయ్యా. గొలియాతుని హతము చేసే కృప నీ బిడ్డలకు ఇవ్వండి అయ్యా. విశ్వాసంతో నింపండి అయ్యా. అయ్యా యుద్ధం చేసే శక్తి వారికి ఇవ్వండి అయ్యా. అపవాది అగ్ని బాణాలు ఓ నాయనా అయ్యా రకరకాల యాంగిల్స్ లో మా మీద వేయడానికి వాడు ప్రయత్నం చేస్తున్నాడు. అయితే ఆ అగ్ని బాణాలు ఆపడానికి విశ్వాసమైన డాలు అందరి చేతిలో పెట్టండి ప్రభు. నీకు గొప్ప జయమిచ్చి నాయన గొలియాతు తల ఇచ్చి వారికి గెలిపించి నాయన గొప్ప జయమిచ్చి, అధికారం ఇచ్చి, ఆశీర్వాదం ఇచ్చి నడిపించి మరి పరిస్థితులన్నీ మార్చివేసి ఆ సందర్భంలో ఆ సిచ్యువేషన్ తో దావీదు పరిస్థితి మారిపోయింది అంట నాయన. దావీదు స్థితి మారిపోయింది కదా నాయన. ఈ రాత్రి కూడా జయమిచ్చి మా స్థితి మార్చండి ఆయన ప్రభా. నాయన నిన్నటి వలే కాదు, ఒక నూతన క్రియ చేయండి ప్రభా తండ్రి. ఎప్పటి వలే కాదయ్యా, ఒక ఉన్నతమైన నూతన ప్రభా కోణంలోని ప్రజలను సంధించండి అయ్యా. నా ప్రార్థనలకు ఇచ్చారు, నీ బిడ్డలు దీవించారు. మహిమ గంధ ప్రభావం మీ ఒక్కరికి ఆరోపిస్తాం. రేపు మళ్ళా 8 గంటలకి 8 o'clock లైవ్ లో మీద కలుసుకునే భాగ్యం మనకి దయచేయమని నీ బిడ్డను ఆశీర్వదించమని మహిమ గంధ ప్రభావం మీ ఒక్కరికి ఆరోపిస్తాం. యేసయ్య అతి శ్రేష్టమైన నామములో ఈ ప్రార్థన అడుగుచబడుకుంటున్నాను తండ్రి. మన తండ్రి దేవుని ప్రేమ, కుమారుడు రక్షకుడు యేసు ప్రభువు కృప, ప్రియ పరిశుద్ధాత్మ దేవుని అన్యోన్య సహవాసము కూడా మనందరికీ సకల పరిశుద్ధులకు సమృద్ధిగా తోడే నడిపించును గాక. ఆమేన్. మీ అందరికీ వందనాలు. మరి ఈ రాత్రి లైవ్ లోకి వచ్చినందుకు దేవుడు దీవించును గాక. పిల్లరా మరి ఈరోజు మరి మా బాబాయ్ చిన్నాన్న జీవన్ గారు మరి మంచి టాలెంటెడ్, దేవుడు మంచి కృప ఇచ్చాడు. వాయిద్యాలు వాయించి పాటలు పాడే కృప మరి దేవుడు ఇచ్చాడు. ఈరోజు ఆ వారి గృహంలో లైవ్ చేయడానికి దేవుడు అంత కృప ఇచ్చాడు. పిల్లలు మరొక చిన్న అనౌన్స్మెంట్ ఏంటంటే, మరి ఈ నర్సీపట్నం దగ్గర కోటట్లోని ప్రాంతంలో మందిర నిర్మాణం జరుగుతుంది. మీరందరూ ప్రార్థన చేయాలని దేవుని సేవకుడుగా కోరుకుంటున్నాను. మీ ప్రార్థన సపోర్ట్ నాకు ఎంత అవసరం. ఎందుకంటే నెహెమీయా గ్రంథంలో వ్రాయబడింది, వారు అందరూ పురుకొల్పుకొని రండి దేవుని మందిరం కడదాం, లేకపోతే గోడలు కడదాం, లెట్స్ బిల్డ్ దే అరైజ్ అండ్ లెట్స్ బిల్డ్ ద టెంపుల్ ఆఫ్ గాడ్ అని చెప్పుకున్నారట. మరి మనందరం కలిసి దేవుని మందిరం కడదాం. తరతరాలుగా మరి ఆ దేవుడు ప్రభు రాకడ వరకు నిలిచుండే పెద్ద మందిరాన్ని కట్టడానికి దేవుడు కృపిస్తున్నాడు. పిల్లలు ఆ మందిర నిర్మాణం కొరకు పూర్తి అయ్యేటట్లుగా మీరు ప్రార్థన చేయండి. దేవుడు అన్ని విషయాల్లో సహాయం చేసినట్లుగా మీరు ప్రార్థన జ్ఞాపకం చేసుకోండి. దేవుని మందిరాన్ని కట్టండి, దేవుడు మీ ఇల్లు కడతాడు. స్తోత్రం. బిల్డ్ ద టెంపుల్ ఆఫ్ గాడ్, దెన్ గాడ్ విల్ బిల్డ్ యువర్ హోమ్. మే ద లార్డ్ బ్లెస్ యూ. రేపు మరలా మరి 8 o'clock మనం కలుసుకుంటాం. అంతవరకు దేవుని కృప మీకు తోడే నడిపించుగాక. ఆమేన్. ప్రైజ్ ద లార్డ్. గాడ్ బ్లెస్ యూ.